హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల జీతాలను వాయిదా వేయగలదా? ఒకవేళ అలా వాయిదా వేస్తే వడ్డీతో సహా చెల్లింపులు చేయాల్సి ఉంటుందా? దీని గురించి పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలు మరియు పెన్షన్లు చట్టపరమైన అంశాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎప్పటికప్పుడు చెల్లించడం అనేది ప్రభుత్వం బాధ్యతగా ఉంటుంది. జీతాలు, పెన్షన్లకు సంబంధించి సరైన చట్టాలు, నియమాలు ఉన్నప్పటికీ కొన్నిసార్లు వివిధ కారణాల వల్ల జీతాల చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతుంటుంది. ఈ సందర్భంలో వివిధ చట్టాలు మరియు కోర్టు తీర్పులు సూచించే ముఖ్యమైన అంశాలను ఇప్పుడు మనము పరిశీలిద్దాము. జీతాల చెల్లింపు హక్కు. ఆంధ్రప్రదేశ్ ఫినాన్షియల్ కోడ్ ప్రకారంగా ఆర్టికల్ 72 ప్రకారంగా ప్రతి నెల చివరి తేదీకి ఉద్యోగస్తుల జీతాలు చెల్లించాలి. ఇది ప్రభుత్వ ఉద్యోగస్తుల హక్కుగా భావించబడుతుంది. రెండవది పెన్షన్ నిలిపివేతపై నియమాలు. 1980లోని పెన్షన్ కోడ్ రూల్ 9 ప్రకారంగా సాధారణ పరిస్థితులలో పెన్షన్ నిలిపివేయడం అన్యాయం. అయితే అధికమైన అవినీతి, విధులపరమైన నిర్లక్ష్యం లేదా న్యాయ విచారణలో తీవ్ర తప్పులు నిరూపితమైతే మాత్రం పెన్షన్ నిలిపివేయడం సాధ్యమవుతుంది ప్రభుత్వానికి. అటు పరిస్థితుల్లో పెన్షన్ సాధారణ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా నిలిపివేయకూడదు. పెన్షన్ అనేది పెన్షనర్ యొక్క ఫండమెంటల్ రైట్, ప్రాథమిక హక్కు. ఇకపోతే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ మరియు జీతాల డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ సెక్షన్ 23 ప్రకారంగా ప్రభుత్వానికి జీతాలు డిఫర్ చేయడానికి పరిమితులున్నాయి. కోవిడ్ కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చట్టాన్ని ఉపయోగించి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్ అధికారుల యొక్క జీతాల డిఫర్ చేయడం జరిగింది. ఈ ప్రక్రియకు సంబంధించి సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పు ప్రకారంగా గవర్నమెంట్ ఆర్డర్స్ ఆధారంగా జీతాలు డిఫర్ చేయడం చట్టబద్ధం కాదని తేలింది. ఆర్థిక సమస్యలు మరియు రుణాలు. ఇంట్రెస్ట్ చెల్లింపు విషయాలు. జీతాల చెల్లింపుల్లో ఆలస్యం జరిగితే ఆ ప్రభుత్వం తగిన వడ్డీ చెల్లించాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా 12% కాదు, కానీ తగిన రేటుకు 6% వడ్డీ చెల్లించాలనైతే సూచించింది. సో మరి సుప్రీంకోర్టు తెలిపిందనమాట. జీతాలు ఆలస్యమైతే వడ్డీతో సహా చెల్లింపులు చేయాలి అని చెప్పి. ఇక స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ దినవాహి లక్ష్మి కేసు. ఈ కేసు కోవిడ్ కాలంలో దాఖలైంది. ఇందులో జీతాల డిఫర్కు సంబంధించి ప్రభుత్వ చర్యలు సవాల్కు గురయ్యాయి. కోర్టు తీర్పు ప్రకారం జీతాలను నిర్దిష్ట చట్టం లేకుండా డిఫర్ చేయడం చెల్లదని తేల్చింది. జీతాల చెల్లింపుల్లో ఆలస్యం పరిష్కారం. ప్రభుత్వానికి తగిన విధానాలు రూపొందించి జీతాల చెల్లింపుల్లో ఆలస్యం నివారించాల్సిన అవసరం ఉంది. టెక్నికల్ ఇబ్బందుల కారణంగా జీతాలు ఆలస్యమైతే ఉద్యోగస్తులకు ముందుగా సమాచారం ఇవ్వడం మంచిది. జీతాలు ఆలస్యం జరగకుండా ఫినాన్షియల్ కోడ్ ప్రకారంగా చెల్లింపులు జరగాలని ప్రభుత్వ యంత్రాంగం ఖచ్చితంగా చూసుకోవాలి. ఇక ముఖ్యమైన సూచనలు. ఉద్యోగస్తుల జీతాలు నెల చివరి తేదీకి అందేలాగా ప్రత్యేక సాఫ్ట్వేర్ వ్యవస్థలను అమలు చేయాలి. అంటే ఫ్రెండ్స్, ఏ నెల జీతం ఆ నెల ఎండింగ్ రోజుల చివరి రోజులోనే చెల్లించాలని అయితే నియమం ఉంది. చట్టాలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలి. ఉద్యోగస్తుల హక్కులను కాపాడడంలో ప్రభుత్వానికి తగిన బాధ్యత ఉంటుందని నిరూపించాలి. ఇలాంటి జీతాల వ్యవహారాల్లో ఉద్యోగస్తులకు న్యాయం చేయడం ప్రభుత్వం తీరునైతే మెరుగుపరుస్తుందని చెప్పాలి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.